హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారా? బాగున్నారు. నేను కూడా బాగున్నాను. ఫ్రెండ్స్, ఇది చూడండి, 2 పిల్లలు భలే ఆడుకుంటున్నాయి కదా! ఈళ్ళు 2 చూస్తుంటే నాకు ఒక పాట గుర్తొస్తుంది. గుర్తుకొస్తున్నాయి చిన్ననాటి జ్ఞాపకాలు అని చెప్పేసి. అయితే నా చిన్నప్పుడు ఒక విషయం అయితే గుర్తుకొచ్చింది. ఏంటంటే, నేను మా ఇంట్లో రెండో అమ్మాయిని. నాకు చిన్నప్పటి నుంచి చిన్న ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి అందరూ కూడా నన్ను ఒక చిన్న పిల్లలాగా చూసుకునేవాళ్ళనమాట. నా మాట కాదనేవారు కాదు. నేనేది అడిగితే అదే. ఆడింది ఆట, పాడింది పాటగా ఉండేదనమాట నాకు. నేను కోరుకున్న జీవితంలోకి నేను అడుగుపెట్టానో, అప్పటి నుంచి నా లైఫ్ అనేది సుడిగుండాల ఎట్లా కష్టాల సుడిగుండం అంటారు చూడు, ఆ టైప్‌లో మారిపోయిందనమాట. నేను ఎప్పుడూ ఏడ్చేదాన్ని కాదు. పెళ్ళైన తర్వాత ఎలా ఉన్నదంటే నా లైఫ్ ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యి ఆ టైప్‌లో అయిపోయిందనమాట. నా బాధని నేను ఎవ్వరికీ చెప్పలేకపోతే కనీసం నన్ను కనిపించిన తల్లిదండ్రులకు కూడా చెప్పలేనంత పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే నేనే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను కాబట్టి, తల్లిదండ్రుల మాట వినకుండా చేస్తున్నాను కాబట్టి నా నరకం అలా అనిపించింది. తర్వాత నేనేమనుకున్నానంటే, నేను నమ్ముకున్న దేవుడు ఇన్ని కష్టాలు పెడతాడు కదా! లాస్ట్‌కి ఏదో ఒక రోజు ఒక టైం అంటూ నాకంటే వస్తది కదా అని చెప్పేసి నేను దేవుడి మీద నమ్మకంతో ధైర్యంగా ముందుకి నడుచుకుంటూ వచ్చాను. ఇది చూస్తున్నారు కదా! అందుకే ఈ పిల్లల్ని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. చిన్నప్పుడు మా ఇంట్లో నేను ఎలాగైతే ఉన్నానో ఈ అలాగా నన్ను చూస్తే కనీసం మా నాన్న కూడా సమాధానం చెప్పడు. ఎందుకంటే నేనంటే అంత ఇష్టం. నేనెప్పుడు మా ఇంట్లో నాన్న కూతురని పిలిచేవారు. ఇప్పటికి ఈ రోజుతో సహా నేను ఫోన్